హాయ్ ఫ్రెండ్స్, పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో గెలిచిన అనంతరం ధర్మరాజు అశ్వమేధ యాగం చేసి అశ్వాన్ని వదిలాడు. ఆ యాగాశ్వాన్ని ఎవరైనా పట్టుకుంటే ఆపితే వారు యజ్ఞం చేసే చక్రవర్తి యొక్క అధికారాన్ని ఎదిరించినట్లే అవుతుంది. అయితే పాండవులు వదిలిన యాగాశ్వాన్ని మయూరధ్వజుడు అనే రాజు బంధించాడు. ఈ విషయం తెలిసిన కృష్ణార్జునులు అతని నగరానికి వెళ్లారు. మయూరధ్వజుడు కృష్ణ భక్తుడని, అతనితో యుద్ధం చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని కృష్ణుడు అర్జునుడితో చెప్పాడు. అందుకు సరే అని అన్నాడు పాండవ మధ్యముడు అర్జునుడు. మయూరధ్వజుడు అద్భుత పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ యుద్ధం చేశాడు. అర్జునుడు అతన్ని ఎదిరించలేకపోయాడు. విధిలేక కృష్ణుడి సాయం అడిగాడు. కృష్ణుడు కూడా యుద్ధంలోకి దిగాడు. మయూరధ్వజునికి తన ఆరాధ్య దైవమైనటువంటి కృష్ణుడితో పోరాడటం ఏమాత్రం ఇష్టం లేదు. కానీ రణరంగంలో వెనుదిరగడం క్షత్రియ ధర్మం కాదని కృష్ణ కృష్ణ అని నామస్మరణం చేస్తూ బాణాలు సంధించడం మొదలుపెట్టాడు. ఆ బాణాల దాటికి ఆ మహాయోగి కూడా చెలించిపోయాడు. అప్పుడు అర్జునుడు, బావా, ఎందుకు ఆలోచిస్తున్నావు? నీ చక్రాయుధంతో మయూరధ్వజుని చంపలేవా అని అన్నాడు. అప్పుడు కృష్ణుడు నవ్వుతూ, పార్థా, నీ కాండీవం గాని నా సుదర్శనం గాని ఆ మహాభక్తుని మీద ఏమాత్రం పనిచేయవు అని అన్నాడు. మయూరధ్వజుడు అంతటి భక్తుడా అని అర్జునుడు ఆశ్చర్యపోయాడు. కృష్ణుని భక్తులలో తనను మించిన వారు లేరని అర్జునుడికి కొంచెం గర్వం ఉంది. అది ముందే తెలిసిన కృష్ణుడు మయూరధ్వజుని భక్తి ఎంత గొప్పదో అర్జునుడికి చూపించాలనుకున్నాడు. ఇద్దరూ ఆ నాటికి యుద్ధం చాలించారు. మరునాడు కృష్ణార్జునులు బ్రాహ్మణ వేషాలు ధరించి మయూరధ్వజుని యొక్క మందిరానికి అతిథులుగా వెళ్లారు. వీరి రాక గమనించిన ఆ మయూరధ్వజుడు వారికి ఎదురెళ్లి గౌరవ పురస్కారంగా మర్యాదలు చేశాడు. అయ్యా, మీరు నా ఆతిథ్యం స్వీకరించి నన్ను ఆశీర్వదించండి అని ప్రార్థించాడు. రాజా, నీ ఇంట భుజించడానికి మాకు సమయం లేదు. మాకు ఒక పెద్ద ఆపద వచ్చి పడింది. అది తీరితే గాని మేము మరొక విషయం ఆలోచించలేం అన్నాడు మాయారూపంలో ఉన్న కృష్ణుడు. స్వామి, మీకు కలిగిన విపత్తేమిటో చెప్పండి. నా శాయశక్తులా దాన్ని తీర్చడానికి నేను ప్రయత్నిస్తాను. అవసరమైతే నా ప్రాణాలను కూడా ఇస్తాను అన్నాడు మయూరధ్వజుడు. రాజా, మేము అడవిలో ప్రయాణిస్తున్నప్పుడు నా కుమారుణ్ణి ఒక పులి పట్టుకుంది. అది ఆ పసివాడి శరీరాన్ని సగం తిన్న తరువాత మయూరధ్వజ మహారాజ శరీరంలో సగభాగాన్ని తెచ్చి ఈ పులికి అప్పగిస్తే నీ బిడ్డ బతుకుతాడు అని ఆ అర్ధ శరీరవాణి పలికింది. అందుకని నాకు పుత్రభిక్ష పెట్టవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అన్నాడు విప్రుని వేషంలో ఉన్నటువంటి కృష్ణుడు. ఆహా, నా జన్మ ధరించింది. ఒక పసిబిడ్డ ప్రాణాలు కాపాడేందుకు నా శరీరం ఉపయోగపడుతుంది. ఇంతకంటే ఏం కావాలి అయ్యా? సందేశించకండి. వెంటనే నా శరీరంలోని సగభాగాన్ని తీసుకువెళ్లి పులికి ఆహారంగా ఇవ్వండి అని వారిని అర్థించాడు మయూరధ్వజుడు. వెంటనే భార్య బిడ్డల్ని పిలిచి తన శరీరాన్ని 2 భాగాలుగా కోయమన్నాడు. మయూరధ్వజుడు ఏదో మహత్తర కార్యక్రమానికి తన శరీరాన్ని వినియోగించబోతున్నాడని వారి కుటుంబ సభ్యులకు అర్థమైంది. వారు మాట్లాడకుండా రాజుగారి శరీరాన్ని ఛేదించడం ప్రారంభించారు. కృష్ణార్జునులు ఆశ్చర్యపోయి ఈ దృశ్యాన్ని చూస్తున్నారు. అలా చూస్తుండగా వారికి ఒక వింత కనిపించింది. మయూరధ్వజుని ఎడమ కంటి నుండి నీటి చుక్కలు రాలసాగాయి. అప్పుడు కృష్ణుడు తెచ్చిపెట్టుకున్న కఠిన్యంతో, రాజా, బాధపడుతూ నువ్వేమీ నీ శరీరాన్ని నాకివ్వనవసరం లేదు. మనస్ఫూర్తిగా సంతోషంగా చేస్తేనే ఏదైనా త్యాగమవుతుంది. ఎదుటివాడి కష్టాన్ని చూసి కన్నీరు కార్చడంలో దివ్యత్వం ఉంటుంది. మనల్ని చూసి మనం దుఃఖించడం నైత్యం అవుతుంది. మన మీద ఉన్న మమకారాన్ని మనం చంపుకోలేకపోవడం దీనికి కారణం. నీకు ఇష్టం లేని పనిని నువ్వు చేయవద్దులే అని వెనుదిరిగాడు. అప్పుడు మయూరధ్వజుడు వెంటనే కృష్ణుని చేతులు పట్టుకొని, అయ్యా, నా శరీరం అర్పిస్తున్నానని నాకు బాధ లేదు. మనస్ఫూర్తిగా ఇస్తున్నాను. నాకే నిజంగా బాధ ఉంటే 2 కళ్ళు కూడా నీరు కార్చాలి కదా. ఒక కంటి నుండి మాత్రమే నీరు వస్తుంది. ఎందుకో ఆలోచించారా? నా శరీరంలోని కుడి భాగం మాత్రమే ఆర్తరక్షణకు అర్పితమవుతున్నదని, వామభాగానికి ఆ భాగ్యం కలగలేదని ఎడమ కన్ను దుఃఖిస్తుంది. ఒంటరిగా మిగిలిపోయిన తాను ఏ పరమార్థాన్ని సాధించకుండానే, ఎవరికీ ఎటువంటి ప్రయోజనాన్ని కలిగించకుండానే అంతమైపోవాలి కదా అని చింతిస్తుంది అన్నాడు. ఈ మాటలు విని కృష్ణుడు అర్జునుడి వైపు చూశాడు. అర్జునుడికి అంతా అర్థమైంది. ఇదంతా తనకు గర్వభంగం చేయడానికి కృష్ణుడు ఆడిన నాటకమని గ్రహించి సిగ్గుపడ్డాడు. పునీతుడైన ప్రియ బాంధవునితో సహా కృష్ణుడు తమ నిజ రూపాలలోకి వచ్చి మయూరధ్వజుని దీవించారు. ఆ రాజు శరీరానికి పూర్వపు స్థితిని కలుగజేశారు. మయూరధ్వజుడు యాగాశ్వాన్ని అర్జునుడికి అప్పగించి మాధవుడికి పాదాభివందనం చేశాడు. కృష్ణుడు ఈ విధంగా అర్జునుడి యొక్క గర్వానికి భంగం కలిగించేలా చేశాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో వచ్చే వీడియోస్ కోసం మీ నోటిఫికేషన్ బెల్ని ఆన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్.